అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లాలో గల పోతిరెడ్డిపాడు దగ్గర వైఎస్ఆర్ పార్టీకి నాయకులు సంబంధించిన వారు గత 5 సంవత్సరాలు రాయలసీమను నిర్లక్ష్యం చేసి ఈరోజు కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి దీక్షలు చేస్తూ ఉన్నారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతూ ఉన్నాను ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులను. గత 5 సంవత్సరాలలో మీరు చేసిన ప్రాజెక్టులు ఏంటి? గత 14 నుంచి 19 వరకు మేము చేసిన ప్రాజెక్టుల మీద డిబేట్ పెట్టడానికి కానీ చర్చ జరగడానికి కూడా ఎప్పటికైనా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా 12 లక్షల కోట్ల బడ్జెట్లో రాయలసీమకు 2,000 కోట్లు కూడా ఎందుకు మీరు ఖర్చు చేయలేకపోయారు గత 19 నుంచి 24వ సంవత్సరం వరకు అని కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా రాయలసీమ రైతులకు సంబంధించినటువంటి డ్రిప్ ఇరిగేషన్ మీద మీరు ఎంత ఖర్చు పెట్టారు? అదేవిధంగా రాయలసీమకు సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్కి మేమెంత ఖర్చు పెట్టారో తెలుసుకుందాం రమ్మని కూడా సవాలు విసురుతూ ఉన్నాను. 2021లో ఆగిపోయిన లిఫ్ట్ నిర్మాణాలకు 4 ఏళ్లలో అనుమతులకు ఎందుకు సాధించలేకపోయారు? అనేక మార్లు జగన్ సీఎం హోదాలో ప్రధానమంత్రి మోడీ గారిని కలిసించారు. మీరు అన్నిసార్లు కలిసినా ఎప్పుడైనా ఈ యొక్క రాయలసీమ అభివృద్ధికి కానీ రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు కానీ అదేవిధంగా హార్టికల్చర్కు కానీ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ అదేవిధంగా ఇండస్ట్రీస్ గురించి ఏ రోజైనా మీరు మాట్లాడారా? ఏ ఒక్కరోజు మాట్లాడని మీరు ఈరోజు రాయలసీమ పట్ల ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారంటే ప్రజలు నమ్మే పరిస్థితిలోనే లేరని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్పై ఎన్జీటీ నిషేధిస్తే దానికి జగన్ 4 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఏ ఒక్కరోజు కూడా కౌంటర్ వేయలేదు. తన గురువు కేసీఆర్ను రాయలసీమ లిఫ్ట్కి ఎందుకు ఒప్పించలేకపోయారని కూడా అడుగుతూ ఉన్నాను. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికే తప్ప ఈ దీక్షలు ప్రజల కోసం కాదు, రాయలసీమ వాసుల కోసం కాదు, రాయలసీమ ప్రజల కోసం కాదని కూడా ఈరోజు గట్టిగా చెప్పగలుగుతూ ఉన్నాను. ప్రాజెక్టుల ముసుగులో నీవు మీ తండ్రి గత ప్రభుత్వంలో కానీ మీ పరిపాలనలో కానీ కమిషన్ల రూపంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చాయి? ఆ కమిషన్ల రూపంలో తీసుకొచ్చినటువంటి దగా సొమ్ముతోనే ఈరోజు టీవీ ఛానల్ కానీ మీ యొక్క సాక్షి పత్రిక పెట్టినట్టు ప్రజలందరికీ తెలియదు అనుకుంటున్నారా? నాడు కమిషన్ల రూపం సంపాదించిన కోట్ల రూపాయలే ఈరోజు మీ యొక్క ప్యాలెస్లకు కూడా ఈరోజు అవన్నీ కూడా నిదర్శనమని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఆ రోజు ఏదైతే కేసీఆర్ ఆ రోజు కర్నూలు పట్టణంలో జలదీక్ష అన్నావు, కాళేశ్వరానికి ఎగువగా జలదీక్ష అన్నావు, ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్తో సత్సంబంధాలు పెట్టుకొని ఇంట్లోకి పోయి బిర్యానీలు తిని పాతవని మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను. మీరు అధికారంలో అంటే ఒక మాట, అధికారంలో లేకపోతే ఒక మాట అని అడుగుతా ఉన్నాము. నాడు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్తో స్నేహితం చేశావు, ఆ రోజు జలదీక్ష చేశావు కర్నూలులో కాళేశ్వరానికి వ్యతిరేకంగా. మళ్ళీ అదే కాళేశ్వరం దానికి సంబంధించి మళ్ళీ మీరు సపోర్ట్ చేయలేదా అని అడుగుతూ ఉన్నాను. ముచ్చుమర్రి మొదటి దశలో 13 పంపులు మేము ఈరోజు ఆన్ చేయలేదు. ఆ రోజు మేము తీసుకొచ్చింది 2017లో 13 పంపులను ఆన్ చేసి జాతికి అంకితం చేసింది ఎవరు అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా వివాదాలు లేకుండా రోజు 3 టీఎంసీల నీరు తోడుకునే సదుపాయం ఉన్న ముచ్చిరెడ్డిని పోతిరెడ్డిపాడుకు ఎందుకు లింకు చేయలేకపోయినావని చెప్పి కూడా అడుగుతూ ఉన్నాము. ముచ్చుమరి మల్టీ లెవెల్ ప్రాజెక్టు ఇది అంద్రినీవా ప్రాజెక్టు బనకచెల ద్వారా గాలేరు నగరు కేసరిగంగకు తెలుగు గంగకు అనుసంధానించబడినది. అదేవిధంగా 798 అడుగుల నుండి శ్రీశైలం రిజర్వాయర్లోని సంగమేశ్వర ప్రాంతంలో నీరు తీసుకునే సదుపాయం ఉంది, కానీ జగన్ ఎందుకు చేయలేదు ఆ రోజు అని ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు గారికి పేరు వస్తుందని ముచ్చుమరిని పాడు పెట్టించి నిజం కాదా? కరెంటు బిల్లులు కూడా చెల్లించకుండా ముచ్చుమరిని నిరుపయోగంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతూ ఉన్నాను. రాయలసీమల గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ ఈరోజు కరెంటు బిల్లులు చెల్లించకుండా
రిపేర్లకు సైతం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతే ఈరోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ కూడా మూలన పడిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రాయలసీమ కోసం హార్టికల్చర్ హబ్బును తీసుకొచ్చి ఈ యొక్క అనంతపూర్ను కూడా సస్యశ్యామలం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. నవ్యాంధ్రలో సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి 20,000 కోట్లు ఖర్చు పెడితే 2014-19లో 12,000 రూపాయల 111 కోట్ల రూపాయలను ఖర్చు చేశాము. 19 నెలల కాలంలోనే 8,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా హంద్రీనీవాకు 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 3,500 సీమగిరి జిల్లాలకు కూడా ఈరోజు నీటిని విడుదల చేస్తూ ఉన్నాము. మీరు ఏ రోజైనా రాయలసీమ ప్రజల పట్ల కానీ రాయలసీమ వాసులుగా నువ్వు ఏ రోజైనా న్యాయం చేశావని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఓర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక వేడలకు 5,000 కోట్లతో ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ఈరోజు ఇప్పుడు నిత్యము పనులు కూడా జరుగుతున్నాయి, అతి వేగంగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఇండస్ట్రీ హబ్ కోసం రాయలసీమ ప్రజల కోసం రాయలసీమ యువత కోసం చేస్తున్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. చంద్రబాబు గారు నారా లోకేష్ గారి నేతృత్వంలో కృషి వల్ల ఇప్పటికే రాయలసీమకు 4.5 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వచ్చాయి. 2 లక్షల ఉద్యోగాలకు కూడా అవకాశాలు కూడా రాబోతున్నాయని కూడా గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాము. జనం దృష్టిని మళ్లించేందుకు రాయలసీమ లిఫ్ట్ పేరుతో జగన్ నానా డ్రామాలు చేస్తూ ఉన్నారు. స్థానిక నాయకులకు కూడా సిగ్గు శరం లేకుండా ఇప్పుడు కూడా రాయలసీమకు ద్రోహం తెలుగుదేశం అంటున్నారు. ఇది మీరు చేసిన ద్రోహానికి ఈరోజు మళ్ళీ మీరు 1,000 కోట్ల రూపాయలతో అన్యాయం చేస్తే రాయలసీమ ప్రజలకు మళ్ళీ ఈరోజు హక్కున చేర్చుకొని తెలుగుదేశం పార్టీ వారి తరపున ప్రజా పోరాటం చేస్తున్న ప్రజలకు సదుపాయాలు కల్పిస్తున్నామని కూడా అంటూ ఉన్నాము. సీమల సిరి సంపదలు పండించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ సహా నీటి రాయలసీమ ప్రాజెక్టులకు కూడా 80% ఎన్టీఆర్ చంద్రబాబు నిర్మించినట్టువే. నాడు తెలుగు గంగ ప్రాజెక్టు నిర్మించింది తెలుగుదేశం అధినేత నాటి యొక్క సృష్టికర్త ఎన్టీ రామారావు అని కూడా గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాము. ఏ ప్రాజెక్టులు మీరు తీసుకొచ్చారో గర్వంగా చెప్పగలగాలి మీరు. మరి ఈరోజు ఏ నిర్మాణాలని గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులను కూడా నిర్వీర్యం చేశారు. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్క దాన్ని అటు హార్టికల్చర్ను కానీ ఇండస్ట్రియల్ హబ్బును కానీ రాయలసీమను కానీ ముందుకు నడిపించాలనేటువంటి ఉద్దేశంతోనే మేము చేస్తూ ఉన్నాము. ఆ రోజు మీరు గోర్కల్లో సంబంధించిన ఎప్పుడో దశాబ్దాల కాలంగా నిలబడిపోయినటువంటి గోర్కల్ రిజర్వాయర్ను మళ్ళీ మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోర్కల్ రిజర్వాయర్లో నుంచి ఏవైతే మిగులు నీటి ఉన్నాయో వాటన్నిటిని కూడా బ్యాక్ వాటర్ అంతా కూడా వాటిని నింపి ఈరోజు కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సస్యశ్యామలం చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. ఏదైతే జిఎన్ఎస్ఎస్ ద్వారా మీరు వదిలిపెట్టేసినటువంటి పనులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క జిఎన్ఎస్ఎస్ ద్వారా అవుకు రిజర్వాయర్కు నీళ్లు తీసుకెళ్లి అవుకు రిజర్వాయర్ నుంచి కూడా ఈరోజు పులివెందులకు నీళ్లు తీసుకుపోయి మీ చీనీ చెట్లను చీనీ తోటలను కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వం నాటి 14-19లో కాదా అని అడుగుతా ఉన్నాను. మీరు రాయలసీమ ద్రోహులు, నిజమైన ద్రోహులు కాబట్టి ప్రజలకు జవాబుదారీతనంతో చెప్పాలనే ఉద్దేశంతోనే కపట నాటకాలు ఆడుతున్నారని కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. నిజంగానే మీరు రాయలసీమకు న్యాయం చేసింటే మీకు ఈరోజు ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పారో ఒక్కసారి ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నాను. ఇదే రాయలసీమలో 52 సీట్లుంటే కేవలం 7 సీట్లతో మీకు మసి పూశారు ప్రజలందరూ కూడా. రాయలసీమ ప్రజలు 52 సీట్లకు గాను 45 అత్యధిక స్థానాలు వేల మెజార్టీలతో రాయలసీమ ప్రజలు ఆశీర్వదించారు. కాబట్టి ఈరోజు మా ఆదినాయకుడు మా లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం ఏది ఏమైనా సరే రాయలసీమ ప్రజలు మాకు న్యాయం చేశారు, మమ్మల్ని హక్కున చేర్చుకున్నారు, వారి రుణం తీర్చుకోవాలనే ఈరోజు 24 గంటలు మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం కూడా ఆ ప్రజల మంచి చెడ్డల కోసం, ఆ ప్రజలు బాగు కోసం, రాయలసీమ అభివృద్ధి కోసం ఈరోజు అనేక పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం. గోర్కల్లో కూడా ఈరోజు ఈ యొక్క చాలా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకా చాలా ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. ప్రతి ప్రాజెక్టు కూడా న్యాయం చేస్తూ ఉన్నాము. మీరు వదిలిపెట్టిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ కూడా మళ్ళా పునర్జీవనం పోసుకుంటూ ఉన్నాయి. ఈరోజు ద్రోహులారా, రాయలసీమ నిజమైన ద్రోహులు మీకు కాబట్టి ఆ రోజు రాయలసీమ ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్పారని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ ఈరోజు రాయలసీమ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా యువత కానీ
తెలుగుదేశం పార్టీ మీద ఈరోజు మా యొక్క వైపే ఉన్నారని నిదర్శనంగానే ఈరోజు మొన్న ఎన్నికలలో మా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. మీరు ఈరోజు ప్రశ్నించే హక్కు మీకు లేదు. ఈరోజు ఏది రాయలసీమకు న్యాయం చేయాలన్నా ఒక రాయలసీమ వాసిగా శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి అర్హత ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గతంలో మీరు చేసిన ద్రోహం రాయలసీమకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఈరోజు మళ్ళీ మేము ఏదైనా కానీ కూడా ఇండస్ట్రీస్ కావచ్చు, హార్టికల్చర్ కబ్బు కావచ్చు, ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతాయి, ఒక తెలుగుదేశం ప్రభుత్వమే సాధ్యమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.